అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వెంటనే 'అనుకోని ప్రేమ' అనే మరొక కొత్త కథను మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తానండి. ఈ కథను కూడా మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిక కథలోకి వెళ్దాం. చూడు సూర్య, నువ్వు చాలా సన్నిహితంగా ఉన్నట్టుగా నేను గమనించాను. నాకు తెలుసు సూర్య, ఈ వయసులో ఇటువంటి స్నేహాలు సహజం. కానీ కొన్ని విషయాలలో జాగ్రత్త పడాలి కదా మరి, అంటాడు రాజారావు. అవును నాన్న, నాకు చందు అంటే చాలా ఇష్టం. తనని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, అంటాడు సూర్య ముక్కుసూటిగా. అది కాదురా, ఆ అమ్మాయి కులగోత్రాలు, ఆస్తి అంతస్తులు ఇవేమీ తెలియకుండా పెళ్ళి అంటే సరికాదు కదరా నాన్న, అంటుంది సూర్య తల్లి. అమ్మాయి గొప్ప గుణవంతురాలమ్మా, చాలా మంచి మనసు కలిగినది అంటూ చందు గురించి చెబుతాడు సూర్య. అయినా మీరు ఈ విషయం జీర్ణించుకోలేకపోవచ్చు, కానీ నేను ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని తన మనసులో ఉన్నదంతా బహిర్గతం చేస్తాడు సూర్య. అయినా మీకు ఈ విషయం జీర్ణించుకోలేకపోవచ్చు, కానీ నేను ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంటాడు. ఎందుకు సూర్య, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? నీ ప్రేమకు మేము వ్యతిరేకమని చెప్పలేదుగా. నేను ఒకసారి చందు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలి, అంటాడు రాజారావు కొడుకు ప్రేమకు భరోసా ఇస్తూ. ఆ మాట వినిన సూర్య సంతోషంతో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని తండ్రిని కౌగిలించుకుంటాడు. నీ సంతోషమే మా సంతోషం నాన్న, అంటూ సూర్య తలను నిమురుతుంది ఆమె తల్లి. ఐ ఆమ్ సో హ్యాపీ. నేను అర్జెంటుగా ఈ విషయం చందుతో మాట్లాడాలి. తను మెసేజ్ చేస్తే బాగుండు అనుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళి కాలు కాలిన పిల్లిలా తిరుగుతాడు. సూర్య భోజనం చేసి ఉంటాడు. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంటాడు. కొంతసేపు మాట్లాడితే బాగుంటుంది కదా అని హాయ్ అని మెసేజ్ చేస్తుంది చందు. మెసేజ్ వచ్చిన రింగ్ వినిపించగానే మరుక్షణం కాల్ చేస్తాడు సూర్య. చందు కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే హాయ్ ప్రియతమా, అంటాడు సూర్య ఉత్సాహంగా. ఏంటి ప్రియతమా అనుకుంటూ కొంపతీసి వేరే ఎవరైనా మాట్లాడుతున్నారా ఏంటి అనుకుంటూ మొబైల్ను చెవి నుండి తీసి చేతితో పట్టుకుని గుడ్లు అప్పగించుకుని చూస్తుంది. ఏంటి ఏం మాట్లాడటం లేదు అని హలో హలో చందు, అంటాడు సూర్య. కాల్ లిఫ్ట్ చేసి పడుకుండిపోయిందా ఏంటి అనుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న చందు అమ్మయ్యా, నా సూర్యానే మాట్లాడేది అనుకుంటూ ఆ సూర్య అంటుంది. వినిపిస్తుందా? ఏం మాట్లాడవేంటి అంటాడు. ఏం లేదు సూర్య, నువ్వు ఏదో ఎప్పుడూ లేనిది ప్రియతమా అనుకుంటూ కొత్తగా అంటుంటే డౌట్ వచ్చింది, అంటుంది. ఓరి పిచ్చిదానా, నేనే ప్రియతమా అని మరలా అంటాడు. ఏంటి సూర్య ఉత్సాహంగా ఉన్నావు అంటుంది. అవును చందు, నీతో మాట్లాడాలని ఉంది కాబట్టి. నువ్వు కనుక నా ఎదురుగా ఉంటే ఆ ఉంటే అంటుంది. ఉంటే నిన్ను గట్టిగా కౌగిలించుకుని గిర్రున తిప్పుతూ ఒక రౌండ్ వేసేవాడిని, అంటాడు. అవునా, నువ్వు తిప్పటం ఆపి విషయం చెప్పు సూర్య, నాకు నిజంగానే కళ్ళు తిరిగేలా ఉన్నాయి, అంటుంది. ఐ లవ్ యూ చందు, అంటాడు సూర్య ఒక్కసారిగా. చూడు సూర్య, ముందు ఈరోజు నువ్వు ఏం తిన్నావు చెప్పు నాకు. ఫోన్ చేసినప్పటి నుండి ఏదేదో మాట్లాడుతున్నావు, అంటుంది. ఆ మాటలు విన్న సూర్య నవ్వుకుంటూ ఓకే ఓకే చెప్తాను విను. మన ప్రేమ విషయం మా నాన్నగారికి తెలిసింది, అంటాడు. అయ్య బాబోయ్,
అవునా? మరి ఏమన్నారు? అసలు ఎలా తెలిసింది? ఇప్పుడేం చేద్దాం? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది చందు. నువ్వు ఒక్క నిమిషం ఆ నోటికి తాళం వేస్తే చెప్తాను అంటాడు. ఆ సరే అంటూ అయినా నాకు భయంగా ఉంది సూర్య అని మళ్ళీ మొదలు పెడుతూ ఉండగా చప్ కొంతసేపు ఆగమంటున్నాను కదా అంటాడు సూర్య. సారీ డియర్ అంటూ గారాబంగా అంటుంది చందు. ఆ ఆ, దీనికి మాత్రం తక్కువేం లేదు అంటూ నవ్వుకుంటాడు. ప్రేమించినప్పుడు భయం ఎందుకు చందు? ఎప్పటికైనా ఆ విషయం తెలియవలసిందేగా. ముందుగా తెలిసినందుకు సంతోషించాలి మనం అంటాడు. ఎలా తెలిసిందో వివరంగా చందుకి చెబుతాడు సూర్య. మరి వాళ్ళు ఏమన్నారు అంటుంది. నాన్న ఒప్పుకున్నారు చందు. ఇంత త్వరగా ఒప్పుకున్నారు అంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను చందు. అది నీ అదృష్టమనేసే నేను అనుకుంటున్నాను అంటాడు సూర్య. అవును, ఇప్పుడు మనం ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచించాలి. మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు అంటుంది. ఆ చందు, ముందు మన రెండు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకోవాలి కదా. అందుచేత నాన్న ఒకసారి మీ అమ్మా నాన్నలతో మాట్లాడుతారట. అవునా సూర్య? మరి మన విషయం మా ఇంట్లో తెలియదు. నేను ఎలా చెప్పాలి? నాకు చాలా కంగారుగా ఉంది సూర్య అంటుంది. నువ్వు ఏం కంగారు పడకు. నాన్న నువ్వు మా కుటుంబానికి నచ్చావని అడుగుతారట. అప్పుడు ఎలాగో తెలుస్తుందిగా. అంత ఇబ్బందేం పడనవసరం లేదులే అని చెబుతాడు. ఈ స్వీట్ మూమెంట్ని ఎంజాయ్ చేయటానికి ఒక చిన్న ముద్దివ్వొచ్చుగా చందు అంటాడు. అవన్నీ పెళ్ళైన తరువాతే అంటుంది సిగ్గుపడుతూ. ఏయ్ మెంటల్, నేను డైరెక్ట్ అడగలేదుగా, ఫోన్లోనే కదా అంటాడు కొంటెగా. అది కూడా పెళ్ళు తర్వాతనే అంటుంది చందు నవ్వుతూ. అమ్మ తల్లి, నేను ఎవరిని అడుగుతున్నానో మర్చిపోయాను. నువ్విక మారవు. సరే, నేనే ఇస్తానులే అంటూ ఫోన్లోనే ముద్దిస్తాడు సూర్య. సిగ్గుతో నవ్వుకుంటుంది చందు. నా వాటా నేను ఇచ్చేశా. ఇక నీ వంతు మాత్రమే ఉంది. వడ్డీతో సహా నేను తీసుకుంటానుగా అంటాడు సూర్య. ఆ ఆ, అది చూద్దాంలే అంటుంది చందు. చందు, ఇక ఉంటాను సరేనా అంటూ బై చెప్తాడు సూర్య. ఆ సూర్య, బై అని చెప్పి సిగ్గుపడుతూ ఫోన్ పెట్టేసి ఫోనుకు ముద్దిస్తుంది చందు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో రాయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.